అకాల వర్షాల వల్ల, వడగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది. మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, పొప్పడి తోట కానీ, అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు కానీ, మెంతం కూర, పుదీనా, ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడ్ లేకపోతే అధికారులను తీసుకెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాడిని. క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో, రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుందనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ల వాన జరిగింది. అంటే 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట, అలాగే నిమ్మ తోట, పొప్పడి తోట కంప్లీట్గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే బరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం. రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. ఆ చెట్ల కింద ఉన్న కరెంటు వైర్లు తెగిపోయినాయి. సుమారు 150 వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నాయి. అలా ఆ రోజు నేను వెళ్తున్న సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ పోతున్నారు. ఎక్కడ అది? రోడ్ సైడ్. ఇకపోతే ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే నేను క్షేత్రస్థాయిలో నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా గ్రామాల్లో కూర్చోండి, గ్రామాల్లో పంట చేన్ల దగ్గరికి వెళ్ళి ఏ సర్వే నెంబరు, ఎంత పొలం ఉంది, ఎంత మక్క ఉంది, ఎంత పండ్ల తోటలు ఉన్నాయి, ఎంత ఉల్లిగడ్డ ఉంది అనేది, పంట పేరు, ఎక్స్టెంట్ నెంబరు, అంటే సర్వే నెంబరు, ఎక్స్టెంట్ ఎంత అనేది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ సర్వే నెంబరు, రైతు పేరు, ఏం పంట ఉంది, ఆ పంట ఎంత శాతం నష్టపోయిందంటే 100కు 100 నష్టపోయింది. అవి చూసి ప్రాక్టికల్గా ఇవాళ ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్. ఇవి అక్షర సత్యం. ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇందులో ఏది తప్పుగా రాసింది లేదు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఎక్కడ చూడలేదు. ఇది రైతు పరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చేన్లు, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాలు, ఏం పంట అనేది రైతును పెట్టి, రైతు పేరు పెట్టి ఇవాళ అక్కడి నుంచి కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చింది. ఆ రోజుకు మధ్యాహ్నం కల్లానే కలెక్టర్ గారు ఒక వివరణ ఇచ్చేసారు. పంట నష్టమైంది, దానికోసం ప్రభుత్వానికి పంపిణీ. అది కనీసం ఎన్ని ఎకరాలైంది, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ పంట ఎక్కడెక్కడ ఏరియాలో పోయింది అనేది డాటా కలెక్షన్ చేయమని చెప్పినాం. అగ్రికల్చర్ ఏడీఏ గారికి చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఏడీఏ గారు ఏమంటారంటే, అట్లా ఇవ్వడం కుదరదు సార్, ఇప్పుడు మేము ఓవరాల్గా ఇస్తాము, తర్వాత సర్వే చేస్తామని అంటాం. రైతు బాధపడ్డ రోజు, రైతుకు నష్టమైన రోజు, రైతు దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపి కనీసము మీకు మేమున్నామనేది అధికారులు చెప్పగలిగితే రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ అధికారులను నమ్ముతారు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అధికారి వచ్చి పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని బేరీజు వేసిండు అంటే రైతుకు ఎంతో కొంత ఒక ఊరట ఉంటుంది, మానసిక ధైర్యం వస్తుంది. నేను అధికారి వచ్చిపోయిండు, నా పంట రాసుకొని పోయిండు, నాకెంతో కొంత ప్రభుత్వం సాయం చేస్తుంది అనేది ఆలోచన ఉంటుంది. అదే రాజకీయ నాయకులం మేము పోతే వచ్చిండు, చూసిండు, పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండు అనేది ఆలోచిస్తారు తప్ప లేదు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా నేను చెప్పొద్దు, కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అది. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో, ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం పర్యవేక్షించి వచ్చినామని చెప్తారు. అరగంటల
పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు. కానీ అధికారులు అలా కాదు. అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది, ఎవరి శివార్లో పోయింది, ఏ సర్వే నెంబరు, ఏ రైతు, ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అది వారు చేయాల్సిందే. కానీ ఆ మధ్యాహ్నానికే ఇవాళ రిపోర్ట్ ఇచ్చేశారు, నష్టమైంది అంటారు. ఎంత నష్టపోయింది అనేది పత్రికల ద్వారా చెప్పాలి కదా. కనీసం అది కూడా చేయకుండా అధికారులు చెప్పండి, ఇవాళకి కూడా చెప్పండి. పలాన్ పొందుర్తి గ్రామంలో ఇంత పోయింది, పలాన్ నరసన్నపల్లి గ్రామంలో ఇంత పోయింది, పలాన్ గొట్టిముక్కల గ్రామంలో ఇంత పోయింది, పలాన్ బంజర్ల ప్రాంతంలో ఇంత పోయింది, పలాని సంగమేశ్వర్ గ్రామంలో ఇంత పోయింది అని కనీసం గ్రామాల వారికి నేను చెప్పాలి కదా. ఇంతమంది రైతులు, ఇన్ని ఎకరాలు, ఇంత పంట పోయింది అనేది అయితే చెప్పాలి కదా. అది కూడా చెప్పకుండా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీరేదో అని అంటే ఎట్లా అవుతుంది? సరే, ఎలక్షన్ కోడ్ ఉంది, మినిస్టర్ గారు వచ్చారు, నేను స్వాగతిస్తున్నా. ఎలక్షన్ కోడ్లో తిరగద్దు అనేది నేను అనట్లేదు. ఎమర్జెన్సీ సర్వే, నేచురల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు, ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఏ కోడు అవసరం లేదు. డైరెక్ట్గా అధికారులు, రాజకీయ నాయకులు పర్యటన చేయడాన్ని నేను స్వాగతిస్తాను. రూల్ ఎట్లుందనేది నాకు అవసరం లేదు. కానీ అవసరానికి ఒక రైతుకు నష్టం జరిగినప్పుడు చూడాల్సిన బాధ్యత ఆ ఓటుతోని గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, ఏ ప్రజల పన్నుతోనైతే జీతం తీసుకుంటున్నారో ఆ అధికారులదే అనేది నేను చెప్తున్నాను. కాబట్టి వెళ్ళి ఇవాళ కనీసం అవన్నీ చేసి ఏ ఒక్క రైతుకు నష్టం లేకుండా మీరు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రభుత్వం వారి ఇష్టం, దానికి నేనేం డిమాండ్ చేయట్లేదు. కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాను. ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకొని చేయొచ్చు. ప్రభుత్వము ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తామని అనుకున్నారో అది అధికారుల ద్వారా చెప్పియచ్చు. రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన అధికారులు చెప్పొచ్చు. ఇప్పుడు కోడ్ ఉన్నది కాబట్టి చీఫ్ సెక్రటరీ మొత్తం చూస్తారు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పొచ్చు, లేదా జిల్లాలో ఉన్న కలెక్టర్లు చెప్పొచ్చు. రాజకీయ నాయకుల నుంచి స్టేట్మెంట్ రాకూడదు కోడ్లో తప్ప, అధికారులు చెప్పొచ్చు ఇది నష్టపరిహారం ఇస్తాము, దీనికి ఇంత సమయం పడుతుంది. ఏది చెప్పకుండా ఇవాళ దీన్ని అలాగే నాంచడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరా, ప్రతి రైతు, ప్రతి పంట అది ఏ సర్వే నెంబర్లో ఉన్నదానితో సహా నేను రాసుకునే ఉన్నా. కోడ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి నేను కోరుకునేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో మీరు నిన్నొచ్చి పంట పర్యవేక్షణ చేసి వెళ్ళారు, క్షేత్ర పర్యటన చేశారు. కాబట్టి మీరు చేసిన కార్యక్రమానికి నేను మనసా వాచా కర్మన నేను మిమ్మల్ని నేను పొగుడుతున్నాను. మీరు చేసిన పని మంచి పని. మీరు దయచేసి అదే రకంగా రైతులకు నష్టపరిహారాన్ని త్వరగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే తొందరలోనే ఒకవేళ చేయగలిగితే ముందే మీకు ఉన్నటువంటి సానుకూలతను బట్టి, అనుకూలతను బట్టి, ప్రతికూలతను బట్టి మీరు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరగలేదు, అన్ని నియోజకవర్గాల్లో అక్కడో ఇక్కడో పంట నష్టం జరిగింది. కాబట్టి దయచేసి ఆ పంట నష్టాన్ని ఇవ్వాలని అంటున్నాను. మరొకసారి కలెక్టర్ గారిని నేను వేడుకునేది ఏంటంటే, అనుకుంటుండొచ్చు గెలవక ముందు కలెక్టరే, గెలిచిన తర్వాత కలెక్టరే అన్న. కలెక్టర్ ఇస్ ద ఎంపవర్. ఈ జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన, ఏది జరగాల్సిన ఆయన నుంచే జరగాలి. కాబట్టి క్షేత్ర పర్యటన చేసి నష్టాన్ని బేరీజు వేసి ఎన్ని ఎకరాల్లో ఎంతమంది రైతులకు పోయింది అని చెప్పి ఇవ్వాలి. ఎందుకు ఇంతకాలం చెప్తున్నాను అంటే, గత సంవత్సరము పంట నష్టమైంది, వరి పంట పోయింది. 70% కల్లాలకు వచ్చింది, 30% అక్కడ మన పొలాల్లో ఉంది. వడ్లు కోతకున్నటువంటి వడ్లు రాలిపోయాయి, నష్టమైంది, ఇబ్బంది అయింది. ధర్నా చేశాం ప్రతిపక్షంలో ఉండి, రైతు ధర్నా చేశాం, ర్యాలీ చేశాం. గవర్నమెంట్ 10,000 అనౌన్స్మెంట్ చేసింది, కానీ ₹1 వేయలేదు. మరి ఎవరు బాధ్యులు? దీనికి అధికారులు కాదా? అలాగే అంతకుముందు సంవత్సరం అంటే 2023-24 కాదు నేను మాట్లాడింది, 2022-2023లో కూడా పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం జరిగినప్పుడు ఇలాగే రావాల్సినోడికి రాలేదు, పంట నష్టం కాని వాళ్ళకి వచ్చింది. ఎవరైతే మామూలు రైతు ఉంటాడో ఆయనకు రాలేదు. కానీ ఎవరైతే రాజకీయ నాయకుడై ఉంటాడో ఊర్లలో
ఆ రైతుగా అతనికి మాత్రం వచ్చింది. పంట నష్టం కాకుండా రాజకీయ నాయకుడిగా కార్యకర్తగా ఉన్న వాళ్ళకు పంట నష్టం ఇప్పించడం జరిగింది 2022, 2023. నేను ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్లోనే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను. కానీ అది జరిగిపోయింది. 2023-24లో పంట నష్టం జరిగింది ఇదే మార్చి ఏప్రిల్లో. కానీ ఆ ఏప్రిల్లో జరిగింది. అప్పుడు పంట నష్టం జరిగితే 10,000 అనౌన్స్మెంట్ చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశారు, ₹1 ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందేమో. ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటైతే, ఇచ్చేది సరైన రైతులకు ఇస్తారా, మరి అధికారం ఉంది కదా అని చెప్పి అలా కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది. అన్న ఇక్కడ రైతే, పంట నష్టం జరిగితే పార్టీ సంబంధమే లేదు. ఆ సర్వే నెంబర్లో నిక్కచ్చిగా ఇవ్వచ్చు. వాళ్ళు ఏ పార్టీ అయినా నేను వచ్చి ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాను. కానీ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితులలో ఈసారి డబ్బులు పడాలి. అలాగే ఆ డబ్బులు ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తికి మాత్రమే చెందాలనేది నా వాదన. ఒకవేళ లేదు అని తప్పుడు రిపోర్ట్లు అధికారులు ఇస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. కామారెడ్డి నియోజకవర్గానికి మట్టుకు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దయచేసి అధికారులకు చేతులెత్తి వినమ్రంగానే నమస్కరించి మరీ చెప్తున్నాం అధికారులకి, తప్పు చేయకుండా, తప్పు చేయొద్దు. ఖచ్చితంగా వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఆ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన రైతుకే చెందాలి తప్ప అది అబద్ధమైన రైతుకు కానీ కాని రైతుకు కానీ రాజకీయ లాభాపేక్ష వల్ల కానీ జరిగితే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోడ్ ఎంబట ఏదైతే లైటింగ్ ఉంటుందో 11 kV కానీ 32 kV కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్ కానీ అవన్నీ పోల్స్ ఇరిగిపోతే పోల్స్ రెక్టిఫై చేస్తున్నారు. కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్టుల దగ్గర పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు. అది కాని పని. రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీరంటే గౌరవం ఉండి మాట్లాడుతున్నా, మీరు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయాలని కోరుకుంటూ, అట్లాగే నష్టపరిహారం విషయంలో కూడా నేను క్లియర్గా చెప్పాం, అధికారుల తప్పు మాత్రం ఉండడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి ఒకవేళ ఇప్పటి వరకు కూడా క్షేత్ర పర్యటన అక్యురేట్గా చేయకపోతే వెళ్ళి చేయొచ్చు. ఎందుకంటే అది రాత్రికి తెల్లవారు వరకు మారిపోయే పరిస్థితి ఏమి ఉండదు. ఆ పంట అంతా పడిపోయి ఉంది. మక్క కాడికి వెళ్ళి మొదలు పెడితే ఏది కూడా లేదు. ఏది కూడా ఆ పంట 5 పైసల పంట కూడా రైతుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తయారు చేసిందని బట్టి కూడా మాచారెడ్డి మండలంలో సుమారు 250 ఎకరాల పైబడి ఉంది. దోమకొండలో 200 ఎకరాల పైబడి ఉంది. బిక్నూరులో 2,300 ఎకరాల పైబడి ఉంది. రాజంపేటలో 2,500 ఎకరాల పైబడి ఉంది. అలాగే రూరల్లో 3,500 ఎకరాల పైబడి ఉంది. అంటే మామూలుగా రూరల్ కామారెడ్డి మండలం, రాజంపేట మండలం, అట్లాగే రాజంపేట మండలం అంటే కామారెడ్డికి సంబంధించిన ఆ 9 గ్రామాలకు సంబంధించి చెప్తున్నాం అవి. అలాగే బిక్నూరులో ఇంచుమించు ఒక 2,300 ఎకరాలు నష్టమైంది. ఇందులో సుమారు ఒక దగ్గర కాదన్న కానీ 7,000 మంది రైతులు ఉన్నారు. ఈ 7,000 మంది రైతులకు నష్టం జరగడానికి వీల్లేదు. వాళ్ళు రైతుగానే చూసి, రాజకీయంగా చూడకుండా రైతుగా చూసి ఇవన్నీ వాళ్ళకి మీరు ప్రభుత్వం వారు స్పందించి, అధికారులు స్పందించి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలనేది నేను చెప్తున్నాను. ఒకవేళ లేని పక్షం ఏదైనా తప్పు జరిగితే మాత్రం మే 13 తర్వాత నేను మాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి నేను ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సింది మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని భిన్నంగా ఆలోచించకుండా ఇది రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ ఆలోచించాలని చెప్తున్నాను.